హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూస్తున్నట్లుగానే ఈ వీడియోలో మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీలో మోస్ట్ సబ్ టాపిక్ అయినటువంటి బండూరా పరిశీలన సిద్ధాంతం, బ్రూనర్ బోధనా సిద్ధాంతం, వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనము ఏ ఇయర్ టెట్ ఎగ్జామ్ పేపర్ చూసినా కానీ, డిఎస్ ఎగ్జామ్ పేపర్ చూసినా కానీ, సో ఇక్కడ నుంచి మోస్ట్ బిట్స్ అనేవి ఆ ఎగ్జామ్ పేపర్లో లేకుండా అసలు ఎగ్జామ్ పేపర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎవరు కూడా మన వీడియోని స్కిప్ చేయడం మాత్రం చేయమాకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు గనక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్లు తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో లేట్ చేయకోకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఎంతో కష్టపడి ఈ వీడియో చేయడం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల. సో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవ్వడం వల్ల సో మనం ఇంకా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను మీ నుంచి ఆశించేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే ఫ్రెండ్స్, గమనించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం పరిశీలన అభ్యాసన సోపానాలలో లేనిది, పరిశీలన అభ్యాసన సోపానాలలో లేనిది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం గనక దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 తదాత్మీకరణం అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రూనర్ బోధన సిద్ధాంత సోపానాలలో లేనిది, ఆప్షన్ 1 అవధానం. అంటే బ్రూనర్ బోధన సిద్ధాంతం సోపానాలలో ఉన్నవి ఏంటి అంటే వరుస క్రమము, సన్నద్ధత, విషయ నిర్మాణం అనేవి ఆ సిద్ధాంతంలోనే సోపానాలు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విషయం అభ్యసించడానికి బ్రూనర్ ప్రకారం దీనితో పని లేదు, ఆప్షన్ 3 పరిపక్వత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత, ఆప్షన్ 4 బ్రూనర్. నెక్స్ట్ పరిశీలన అభ్యాసనంలో బండూరా ఎన్ని సోపానాలు, ఆప్షన్ 3 4. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సామాజిక అభ్యాసనము అనుకరణ అనే పుస్తకం రాసిన వారు, ఆప్షన్ 2 మిల్లర్ అండ్ డొల్లార్డ్. బండూరా తన పరిశీలనాత్మక అభ్యాసనం ధనాత్మక పునర్బలనంగా దేనిని సూచించాడు, ఇక్కడ ఆప్షన్ 2 బహుమతి, పొగడ్త, ప్రశంస. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పరిశీలన అభ్యాసనంలో అవధానం చెందిన ఆకర్షణీయమైన ప్రవర్తన అంశాలను శాబ్దికంగా లేదా అశాబ్దిక రూపంలో గుర్తుపెట్టుకొనుట, ఆప్షన్ 1 ధారణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. పరిశీలన అభ్యాసనము ప్రధానంగా వీని ద్వారా జరుగుతుంది, అనుకరణ మరియు అనుసరణ, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యత ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం,
ఆప్షన్ 2 బ్రూనర్ బోధనా సిద్ధాంతం. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యాసన ఫలితం. ఆప్షన్ 2 పరిశీలన అభ్యాసనం. బండూరా అభ్యాసన మానసిక ప్రక్రియలో ఉన్న అంశాలు ఎన్ని? ఆప్షన్ 1 2. వ్యక్తి మనసులో నిలుపుకున్న ప్రవర్తనను ప్రదర్శించడమే. ఆప్షన్ 1 పునరుత్పాదకం. మదర్ తెరిసా గురించి విని సమాజ సేవ చేయడం ఏ అభ్యాసనం? ఆప్షన్ 2 పరిశీలన అభ్యాసనం. పునర్బలనం లేకపోయినప్పటికీ వ్యక్తి ఇతరుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అభ్యసించవచ్చని తెలిపినది. ఆప్షన్ 4 బండూరా. పరిశీలన అభ్యాసనంలో సాధారణంగా నమూనాను ఎన్నుకోవడంలో అనుకరించే వ్యక్తిని ప్రభావితం చేసే అంశాలు. అవసరం, ఆసక్తి, ఆత్మవిశ్వాసం. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. పరిశీలించిన ప్రవర్తనను పునరుత్పాదన చేయడం అనేది తాను ఏర్పాటు చేసుకున్న ప్రమాణాల కొరకే అని తెలిపే పునర్బలనం. ఆప్షన్ 1 స్వీయ పునర్బలనం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలో ఉన్న అభ్యాసనం. ఆప్షన్ 2 పరిశీలన అభ్యాసనం. బండూరా అభ్యాసన ప్రక్రియలో లేని అంశం. ఆప్షన్ 3 సన్నద్ధత. అంటే పునరుత్పాదకం, ఆవధానం, ధారణ అనేవి బండూరా అభ్యాసన ప్రక్రియలో ఉన్నటువంటి అంశాలు అన్నమాట. నెక్స్ట్, బండూరా పునర్బలనాన్ని ఎన్ని రకాలుగా విభజించాడు? ఆప్షన్ 4 3 రకాలు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఉపాధ్యాయుని గమనిస్తూ క్రమశిక్షణ, సమయపాలన పాటించడం ఏ అభ్యాసనం? ఆప్షన్ 1 సాంఘిక అభ్యాసనం. సరికానిది. బ్రూనర్ సిద్ధాంతం బహిర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 అనేది సరికాదన్నమాట. గాంధీజీ బేసిక్ విద్య, కిండర్ గార్డెన్ విద్యా విధానాలు వీరి సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. ఆప్షన్ 1 బ్రూనర్ బోధనా సిద్ధాంతం. ఒక పిల్లవాడు తన అక్క ప్రవర్తనను తల్లిదండ్రులు బాగా మెచ్చుకోవడాన్ని గమనించి ఆ పిల్లవాడు తన అక్క ప్రవర్తనను అలాగే ప్రవర్తించిన ఇది ఏ అభ్యాసన సిద్ధాంతం? ఆప్షన్ 3 నమూనా అభ్యాసన సిద్ధాంతం. ఎవరి ప్రవర్తనను అయితే పరిశీలిస్తారో ఆ వ్యక్తి ఆ ప్రవర్తనకు పొందినటువంటి పునర్బలనాన్నే తాను కూడా పొందాలనుకోవడం. పరోక్ష పునర్బలనం. ఆప్షన్ 3.
ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి ఆ దిశను మళ్లిస్తున్న ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు. ఆప్షన్ 4 బండూరా. వ్యక్తులు తమకిష్టమైనటువంటి ఉపాధ్యాయుని యొక్క బోధనా విధానమును కానీ క్రీడాకారుని యొక్క ఆట విధానాన్ని కానీ అన్ని కారణాలతో పరిశీలించుట అనున్నది. ఆప్షన్ 3 పరిశీలనాభ్యాసనం. కృష్ణ అనే ఏడవ తరగతి విద్యార్థికి తనకు గణితం బోధించే ఉపాధ్యాయుడు అంటే చాలా ఇష్టం. ఆ ఉపాధ్యాయుడిని కృష్ణ చాలా ఆత్మీయంగా పలకరిస్తాడు, గౌరవిస్తాడు. అలాగే కృష్ణ ఆ గణిత ఉపాధ్యాయునిలో తనని చూసుకొని ఆనందపడతాడు. అయితే ఈ ఉదాహరణ పరిశీలన అభ్యాసనం ఏ అంశానికి చెందును? ఆప్షన్ 3 తదాత్మీకరణ. ఒక వ్యక్తికి హీరో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఈ హీరో ఎలాంటి హెయిర్ స్టైల్ చేపిస్తే వెంటనే ఆ వ్యక్తి కూడా అలాంటి హెయిర్ స్టైల్ చేపించేవాడు. అయితే పరిశీలన అభ్యాసనంలో ఆ వ్యక్తి ప్రవర్తన ఏ అంశాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 3 అంతర్లీకరణం. రాజు అనే వ్యక్తి హీరో మహేష్ బాబు వీరాభిమాని. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడి సినిమాలో ఊరిని దత్తత తీసుకున్నట్లు రాజు అనే వ్యక్తి ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకున్నాడు. అలాగే సమాజంలో నీతి నిజాయితీగా ఉంటున్నాడు. అయితే పరిశీలన అభ్యాసనం ప్రకారం ఈ ఉదాహరణను సమర్థించే అంశం ఏది? ఆప్షన్ 2 అంతర్లీకరణం. ప్రాథమిక పాఠశాలలో గాంధీ జీవిత కథ విన్న బాలు తాను కూడా గాంధీ గారికి ఉండే ప్రవర్తన ఉండాలని, అలాంటి ప్రవర్తనను బాలు తన మానసిక వ్యవస్థలోకి స్వీకరించాడు. అయితే పరిశీలన అభ్యాసనం ఈ ఉదాహరణను సమర్థించే అంశం ఏది? ఆప్షన్ 1 అంతర్లీకరణం. తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థి ఆ రోజు ఆదివారం అని సినిమాకు వెళ్ళాడు. ఆ సినిమాలో హీరో చెప్పిన డైలాగును 1-2 ప్రయత్నాల్లో చెప్పగలుగుతున్నాడు. అయితే బండూరా ప్రకారం ఆ విద్యార్థి ఏ సోపానంలో ఉన్నట్లో గుర్తించండి. ఆప్షన్ 4 నిష్పాదన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి చదివే వీరేష్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేస్తున్న కృత్యాన్ని జ్ఞానేంద్రియాలతో పాటు మనస్సును కూడా కేంద్రీకరించి నిశితంగా పరిశీలిస్తున్నాడు. అయితే బండూరా ప్రకారం వీరేష్ ఏ సోపానంలో ఉన్నట్లు గుర్తించండి. ఆప్షన్ 3 ఆవధానం. భారతదేశం యొక్క రాజధాని ఏది అనే ప్రశ్నకు 5వ తరగతి చదువుతున్న శశికళ సమాధానాన్ని చెప్పలేకపోయింది. అయితే బండూరా ప్రకారం శశికళను ప్రభావితం చేసిన పరిశీలన సోపానం ఏది? ఆప్షన్ 2 ధారణ. ఐదవ తరగతి చదివే శంకర్ స్కూల్కి వెళ్ళే దారిలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ముసలవ్వను రోడ్డు దాటించాడు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వెంటనే మెచ్చుకున్నాడు.
అయితే ఉపాధ్యాయుడు బండూరా ప్రకారం ఏ రకమైన పునర్బలనాన్ని అందించాడు? ఆప్షన్ 3 ప్రత్యక్ష పునర్బలనం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఇచ్చే బహుమతి కోసం కాకుండా 6వ తరగతి చదివే రేష్మ తన స్వీయ సంతృప్తి కోసం పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించాలని చదువుతున్నది. అయితే ఈ ఉదాహరణలో బండూరా ప్రకారం ఏ పునర్బలనం రకం ఉందో గుర్తించండి. ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం. సో ఒకసారి ఇవి చూడండి, వీటిని జతపరిచే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది వాటిని పరిశీలించండి. ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించి నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించిన వారు బండూరా. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథం రచయిత బ్రూనర్. అదేవిధంగా నెక్స్ట్, ఈ గ్రంథం పాఠ్య ప్రణాళిక రచన బోధన కార్యక్రమాలకు మూలమైంది. పై వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విషయ మూలాలనైనా ఏ వయసులో వారికైనా ఏ వికాస దశలోనైనా ఏదో ఒక రూపంలో వారికి అర్థమయ్యే విధంగా నేర్పించవచ్చు. ఈ వాక్యాన్ని సమర్థవంతంగా సమర్థించే అభ్యాసన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 2 బ్రూనర్ సిద్ధాంతం. బ్రూనర్ ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం ప్రకారం పాఠశాలలోని విద్యార్థికి సంబంధించి ఏ అంశాన్ని ప్రధాన అంశంగా పేర్కొన్నాడు? ఆసక్తి, కుతూహలం. అంటే ఆప్షన్ 2 అండ్ 3, అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అన్నమాట. బ్రూనర్ శిక్షణా సిద్ధాంతంలో బ్రూనర్ ఉపాధ్యాయులు పిల్లల్లో ఏ రకమైన ప్రేరణ పెంపొందించాలని పేర్కొన్నాడు? ఆప్షన్ 3 అంతర్గత ప్రేరణ. బ్రూనర్ ప్రకారం బోధనను అందించే క్రమంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చిన దానిని గుర్తించండి. ఆప్షన్ 4 సంసిద్ధత, విషయ నిర్మాణం, బోధనా క్రమం, పునర్బలనం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. బ్రూనర్ ప్రకారం అభినయ పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతిలో విద్యార్థులకు నేర్పవలసిన నియమాలను ఉపాధ్యాయుడు ఒక వరుస క్రమంలో పేర్చుకొని బోధించిన ఈ ప్రక్రియ ఏ సోపానానికి చెందును? బోధనా క్రమం. ఆప్షన్ 2. సో ఈ క్రింది వాటిని పరిశీలించి వీటిలో సరికాని వాక్యాన్ని గుర్తించి ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరిశీలన అభ్యాసన సిద్ధాంతం ప్రకారం అభ్యాసనంలోని ముఖ్యమైన అంశం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ప్రేరణ. బండూరా ప్రతిపాదించిన సిద్ధాంతంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చిన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ఆవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. పరిశీలన ద్వారా ఒక విషయాన్ని నేర్చుకోవడం బండూరా ప్రకారం 3వ సోపానంలో జరిగే అంశాన్ని గుర్తించండి. చలన పునర్బలన, నిష్పాదన, చలన ప్రత్యుత్పన్నం. ఆప్షన్ 4 అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిని పరిశీలించి పై వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి. ఈ వాక్యాలన్నీ చదివిన తర్వాత కరెక్ట్ ఆప్షన్ని ఆన్సర్గా తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బండూరా ప్రకారం పునర్బలన రకాలలో ఏ పునర్బలన రకం పరిశీలన అభ్యాసనంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నాడు? స్వీయ పునర్బలనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆల్బర్ట్ బండూరా తన పరిశీలన అభ్యాసన సిద్ధాంతంలో ఉపయోగించిన పరికరాలను గుర్తించండి. బోబో బొమ్మలు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. దౌర్జన్యపూరిత ప్రవర్తనను పరిశీలించిన పిల్లలు దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తారని, దౌర్జన్య రహిత ప్రవర్తన పరిశీలించిన పిల్లలు సాధారణ ప్రవర్తనను పరిశీలిస్తారని పేర్కొన్నవారు? ఆప్షన్ 1 బండూరా. క్రింది వాటిలో బండూరా రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 సోషల్ లెర్నింగ్ ఆఫ్ ఇమిటేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వ అనుభవాలను, ఆసక్తులను తెలుసుకుంటూ చిన్న చిన్న ప్రశ్నలతో వారిని అభ్యాసనం పట్ల ఆసక్తిని పెంచుతున్న బ్రూనర్ ప్రకారం ఆ ఉపాధ్యాయుడు ఏ సోపానంలో బోధిస్తున్నట్లు? ఆప్షన్ 2 సన్నద్ధత. రాజేష్ అనే గణిత ఉపాధ్యాయుడు ఆగమన పద్ధతిలో బోధిస్తున్నాడు. అయితే బ్రూనర్ బోధన ప్రకారం ఏ సోపానాన్ని సమర్థిస్తుంది? ఆప్షన్ 4 విషయ నిర్మాణం. ప్రాథమిక తరగతి సైన్స్ ఉపాధ్యాయుడు యూనిట్ పథకం తయారు చేస్తున్నాడు. అందులో 1వ వారంలో బోధించాల్సిన అంశాలను, కృత్యాలను పొందుపరిచాడు. అయితే బ్రూనర్ బోధన ప్రకారం ఏ సోపానాన్ని అనుసరిస్తున్నాడు? ఆప్షన్ 3 వరుస క్రమం. ఆర్కిమెడిస్ ఒక సమస్యను పరిష్కరించననే తృప్తి, ఒక నూతన విషయాన్ని కనుగొన్నాను అనే ఆనందంలో ఉన్నాడు. అయితే ఇలా తృప్తి అనేది విద్యార్థుల్లో ఏ విధంగా పనిచేస్తుంది బ్రూనర్ ప్రకారం? ఆప్షన్ 1 సన్నాహం. ఈ క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది. నెగటివ్ క్వశ్చన్. ఆప్షన్ 2 విశ్లేషణ. బండూరా ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం? ఆప్షన్ 3 అవధానం. మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం గలదు? సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. ఆప్షన్ 2. అనుకరణ ఈ అభ్యాసన సిద్ధాంతానికి మూలం. సాంఘిక అభ్యాసనం. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ బండూరా సాంఘిక అభ్యాసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది? ఆప్షన్ 1 నిబంధనం. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి?
ప్రత్యక్ష పునర్బలనం. ఆప్షన్ 3. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 2 బ్రూనర్. క్రింది వానిలో బండూరా ప్రతిపాదించిన అభ్యాసన ప్రక్రియలోని 4 అంశాలలో లేనిది. ఆప్షన్ 4 విరమణ. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్ 2 బోధన శిక్షణ సిద్ధాంతం. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించినారు. ఈ వర్గీకరణకు చెందనిది. నిరంతర పునర్బలనం. ఆప్షన్ 4. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఆప్షన్ 1 బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త. ఆప్షన్ 3 బండూరా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వారిలో సాంఘిక అభ్యాసన సిద్ధాంతంలో సంబంధం లేనివారు. ఆప్షన్ 4 బ్రూనర్. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బండూరా ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం. ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాపులను ఉపయోగించే పద్ధతి. చిత్ర ప్రతిమ పద్ధతి. ఆప్షన్ 2. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం. ఆప్షన్ 2 విశ్లేషణ. సైకాలజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్ 3 బండూరా. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కనుక నేను కూడా 10/10 అంటే 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలోనే పునర్బలనం. పరోక్ష పునర్బలనం. ఆప్షన్ 1. అనుకరణ, అభ్యాసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి తదాత్మీకరణ, అంతర్లీకరణ. ఆప్షన్ 1.
ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం. స్వీయ పునర్బలనం. ఓకే ఫ్రెండ్స్, మీరు గనక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దయచేసి అందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేయడానికి మనకి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. టైం చాలా విలువైనది. సో ఎవ్వరు కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా అందరూ కూడా రీడింగ్ చేస్తూ చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ అంటే టెట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకొని డిఎస్సిలో పక్కా జాబ్ సాధించాలంటే ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.